జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టేసి పోలీసు వారి పట్ల ఓడదీసి చట్టం ముందు నిలబెడతామని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి అంతమంది బందోబస్తు ఇచ్చేసినా కూడా ఆయన అలా పోలీసు వాళ్ళని అలా మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం. ఆ విషయంలో అయితే ఏ పార్టీ అయినా సరే అది మాత్రం చాలా చిన్నతనమైన విషయం. ఎందుకంటే ఎస్ఐ గారు కూడా ఆయన కూడా చాలా బాధపడుతూ చెప్పాడు, నువ్వు సీఎం అయితే అవ్వచ్చు, ఎమ్మెల్యే అవుతాయి, ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. ఒక ఎమ్మెల్యే ఉన్నారు అక్కడ, పరిటాల సునీత గారు ఉన్నారు, ఆవిడకి ఇస్తే ఒక సీఏను ఎస్ఐను నలుగురు కానిస్టేబుల్ని ఇస్తారు. మరి ఈయనకి ఎంతమందిని ఇచ్చారు? 500 మంది 1000 మంది ఇచ్చారు ప్రొడక్షన్. అంతమందిని ఇచ్చినా కూడా ఆ జనం ఫోర్స్కి తట్టుకోలేకపోయారు. ఆ హెలికాప్టర్ని ఆపం చేశారంటే అవి అన్నీ ఏదే కొంచెం రాజకీయంగా అది కొనుక్కోవడానికి తప్ప వేరే ఏదేం కాదు. అది పోలీసు వారిని అడ్డు పెట్టుకుని కూటమి ప్రభుత్వం దౌర్జన్యాలు చేస్తుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అలా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారిని లైట్లు ఆపేసి నడిపించారు. ఆయన ఒక సీఎం అయి ఉండి కూడా ఒక 14 సంవత్సరాలు సీఎంగా చేసిన ఆయన్ని ఒక ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి కూడా ఆయనకు పర్మిషన్ ఇవ్వలేదు. మరి అలా అనుకుంటే అలాగా ఆయన వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ఉంటే ఎంత సపోర్ట్ చేశారు. షర్మిల గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా చాలా పోలీసు వాడు కానీ ఎక్కడా కూడా ఏ అభ్యంతరం లేకుండా చేశారు. మరి ఈయన అలాగ మాట్లాడటం కొంచెం మాకు కూడా బాధాకరంగా అనిపిస్తుంది. ఎలకాల ఈ ప్రభుత్వం ఉండదు, మా ప్రభుత్వం కూడా అధికారంలోకి వస్తుంది, ఉద్యోగాలు ఓడదీస్తామంటూ కూడా అంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ప్రకారంగా ప్రజలకి కొంచెం నమ్మకం కలుగుతుంది. కాబట్టి ప్రెసిడెంట్ కూడా ఇదే పార్టీ అధికారంలో వస్తుందని మేము ఆనందంగా ఉంటామని చెప్పి ఆలోచిస్తున్నాం. వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే భద్రత లోపం, పూర్తిగా భద్రత లోపం ఉంది, మాజీ సీఎం వస్తున్నా కానీ కనీసం ఏర్పాట్లు చేయట్లేదు అని చెప్పేసి కూడా అది ప్రజలు ఆయన్ని చూడాలని అభిమానం మీద విపరీతంగా వచ్చారు కాబట్టి అంత ఫోర్స్ వచ్చింది కాబట్టి ఆయన మీద అభిమానం మీద అలా తోసుకున్నారు కాబట్టి భద్రతా లోపం కాదు అది. అది ప్రజలు చేసిన ఫోర్స్ వల్ల జరిగింది. కానీ భద్రత మాత్రం ఆయనకి ఎక్కువే వచ్చింది, భద్రతా రూపంగా చాలా ఎక్కువ వచ్చింది. మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో 50 స్థానాల్లో వైసీపీ 39 స్థానాలు గెలుచుకుంది, కూటమికి 11 స్థానాలకే పరిమితం అయిపోయిందని కూడా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అది ఆయన అభిమానులు ఉండొచ్చు, కాకపోతే ఏంటంటే ఆయన చేసింది చాలా ప్రజల్లోకి ఎవరికి ఇసుక ఉంది, ఇసుక మనం తయారు చేసేది కాదు కదా. దానివల్ల కార్పెంటర్ కాడి నుంచి ఐరన్ షాప్ దగ్గర సిమెంట్ కొట్టు దగ్గర నుంచి వర్కర్లు ఎంత బాధపడ్డాం. ఎవరికి పని లేదు కదా, బిల్డర్స్ కానీ అన్ని రకాలుగా ఇసుక వల్ల ఎంత ప్రాబ్లం అయిపోయింది. అలాగే లెక్కర్ వల్ల కూడా అంతే. లెక్కర్ వల్ల ఆ రోజు ప్రతి ఒక్కడు ఏ షాప్ దగ్గర పెట్టినా ప్రతి ఒక్కళ్ళు తిట్టుకునేవాళ్ళు. ఈరోజు మరి రూపాయి ఎక్కువైనా సరే తిడతలేదు ఎవడో తాగుతున్నారు, అందరూ తాగుతున్నారు. తాగిన వాళ్ళు 70% అందరూ తాగేవాళ్ళు ఉన్నారు, ఎవరు వాళ్ళు తిడతలేదు. ఆ రోజు తిట్టారు. అది అంతకన్నా ఇంక చెప్పేది ఏమన్నా. అది ఇంతకుముందు అతను ఇప్పుడు ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ ఎవరికైనా పోలీసు వాళ్ళు ఎవరు గెలిస్తే వాళ్ళకి ఇది ఇవ్వాలి, భద్రత ఇవ్వాలి కదా. వాళ్ళని ఇప్పుడు ఏది అధికార పార్టీ ఉంటే వాళ్ళు చెప్పినట్టుగా చేయట్లేదు. వాళ్ళు ఆయన